గట్టిగా గొడవ పడుతుంది అనుకోలేదు. వాళ్ళ అమ్మ ఎట్లా కాస్త బూడిది ఇచ్చేయమంది, ఆ బూడిది ఇచ్చేసి ఆ పేరు చెప్పేసి ఆవిడకే నష్టపరిహారం ఇచ్చుంటే అసలు ఆగి ఉండేది. అంటే డిపార్ట్మెంట్ మొత్తం ఇన్వాల్వ్ అయిపోయి ఇతను చంపేసి కాల్చి బూడిది చేసేసి అంత తప్పు ఏం చేశాడు ఈ అబ్బాయి? అక్కడ డిపార్ట్మెంట్ అతన్ని చంపాలనుకోలేదు, అతని దగ్గర నుంచి ఏదో సమాచారం రాబట్టాలనుకుంది. అక్కడ ఏదో ఉన్నట్టు రాబట్టాలనుకునే క్రమంలో అతను చచ్చిపోయాడు. ఆ రాబట్టాలనుకున్నది ఎవరి లబ్ధికి అనేది తెలియదు. దాన్ని ఏం చెప్తున్నది ల్యాండ్ సెటిల్మెంట్ అంటున్నాడు. కాబట్టి అదేంటో తెలియదు మనకు కూడా, అది తేల్చరు కూడా. ఇక ఆయేషా మీరా కేసు లాగా మిగిలిపోతుంది. అబ్బాయిని కూడా లాస్ట్ టైం జగ్గయ్యపేట దగ్గర ఏదో పార్టీలో పాల్గొంటే హైదరాబాద్ నుంచి వచ్చి ఆ టైంలో వీళ్ళు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అనేది కాదు. అక్కడ మర్డర్ జరిగింది జగ్గయ్యపేటలో. అక్కడ ఎవడో ఒకడు పార్టీ ఇచ్చాడు, ఆ పార్టీలో నవీన్ రెడ్డి అనే ఇతను గొడవ పడ్డారు. ఇతను తోస్తే అతను చచ్చిపోయాడు. వాస్తవానికి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు ఫ్రెండ్సే. తోస్తే చచ్చిపోయాడు, మద్యం మత్తులో చేసుకున్నది ఇద్దరు. ఏదో అదే తర్వాత ఇతను పారిపోయాడు. అతన్ని అదే ఆ కేసులో నిందితుడు అతను అప్పుడు పట్టుకున్నారు. ఆ కేసులో ఇతని మార్కాపురంలో ఉన్నాడని తెలిసి పట్టుకున్నారు. అవును, కరెక్టే. ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే, కేసుని తారుమారు చేయడం కోసం మాత్రం పెద్దోళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు. ఇన్ఫర్మేషన్ ఏదో టేకప్, ఇతన్ని ఎలాగైనా సరే కొట్టి సమాచారం రప్పించు అని చెప్పకపోతే నాగరాజుకి ఏం సంబంధం, ఇది టాస్క్ ఫోర్స్ వాళ్ళ దగ్గర క్లోజ్ అయిపోవాలి. నేరస్తులు